అత్తయ్య గారు, ఆ కీ పాయింట్ ఏంటో చెప్పండి. మీ అబ్బాయి ఎక్కడున్నాడో నేను చెప్పేస్తాను. ముందు రోహిత్ గురించి చెప్పవే గుంటనక్క. ఆ తర్వాతే కదా నేనా కీ పాయింట్ ఏంటో చెప్పేది. చెప్పు, రోహిత్ ఎక్కడున్నాడు? రోహిత్ తో తిరిగి ఇంటికొచ్చేంత వరకు నువ్వు కార్లో చక్కర్లు కొడుతూనే ఉంటావు, గుర్తుంచుకో. సరే సరే సరే, చెప్తాను. నీ రౌడీలందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. రే అందరినీ వెళ్ళిపోమని చెప్పు, త్వరగా. ఓకే మేడం. ఏయ్, ఆ ఫోన్ ఇటివ్వు. వెళ్ళండి. అత్తయ్య గారు, రోహిత్ గురించి చెప్పాను కదా, నాకు ఆ కీ పాయింట్ ఏంటో చెప్పండి ప్లీజ్. త్వరగా చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నావు? ఈసీ. అలాగే గట్కేసర్ వరకు వెళ్ళు. అలాగే. వెళ్తున్నాను. ఇలా ఎంత దూరం వెళ్ళాలి అత్తయ్య గారు? టచ్ లో ఉండి చెప్తా. నేను రోహిత్ ని త్వరగా ఇంటికి తీసుకువెళ్ళాలి. వాళ్ళ యానివర్సరీ ఫంక్షన్ గురించి అందరూ వెయిటింగ్. నువ్వు గట్కేసర్కి వెళ్ళాక లొకేషన్ షేర్ చెయ్యి. ఉంటాను. గుడ్ బై. అత్తయ్య గారు, త్వరగా గట్కేసరికి రీచ్ అవ్వాలి. ఓ నాయన, పెట్రోల్ కానీ అయిపోతుంది కదా. ఏంట్రా రోహిత్, పార్లర్ కి వెళ్తే మాత్రం ఇప్పుడు వరకు రెడీ అవడం ఏంట్రా? బావగారు, యాక్చువల్ గా ఆలస్యం అయింది. పార్లర్ దగ్గర కాదు, ప్రీతికి యానివర్సరీ గిఫ్ట్ ఇవ్వడానికి ఒక స్పెషల్ జ్యువెలరీ ఆర్డర్ చేశాడు. దాన్ని తనే తన చేతులతో స్వయంగా తీసుకురావాలని సెంటిమెంట్ గా ఫీల్ అయి వెళ్ళాడు. జ్యువెలరీ తీసుకుని వస్తుండగా ఆన్ ది వేలో రోహిత్ కార్ ట్రబుల్ ఇచ్చిందంటండి. అందుకే అదే టైంలో ఫోన్ సిగ్నల్ కూడా బ్రేక్ అయిందంట. ఇక్కడ మనందరికీ టెన్షన్ మొదలైపోయింది. ఇంతలోనే ఇంత స్టోరీ జరిగిపోయింది. నాన్న రోహిత్, నువ్వు ప్రీతి కోసం తెచ్చిన గిఫ్ట్ ముందు తనకివ్వు. ఆ గిఫ్ట్ నుంచే ఈ పార్టీ మొదలు పెడదాం. శరణ్య, ఇవాళ యానివర్సరీ అన్నయ్య వాళ్ళదైనా నీకోసం స్పెషల్గా రెడీ చేయించిన ఈ నెక్లెస్ని ఇష్టంగా నీకు కానుకగా ఇవ్వబోతున్నాను. నేను నీకు చెప్పాలనుకున్న సారీని ఇలా చెప్పబోతున్నాను. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఈ యానివర్సరీ ఫంక్షన్ ఏ రేంజ్ లో సక్సెస్ చేయాలనా? అలాంటిది అనుకో. అండ్ నేను నీకు సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను. సర్ప్రైజా? ఏంటండి అది? అది ఫంక్షన్లో చెప్తాను, ఓకే? సర్ప్రైజా? ఏమై ఉంటుంది? హలో అత్తయ్య గారు,
నేను గట్కేసరికి చేరుకున్నాను. ఆ కీ పాయింట్ ఏంటో త్వరగా చెప్పండి అత్తయ్య గారు. అసలు ఈ బండ్లో ఫ్యూయల్ కూడా అయిపోవచ్చింది. ఓ అవునా, అయితే ఒక పని చెయ్యి. ఏం చేయాలి అత్తయ్య గారు? నువ్వున్న చోట కార్ నాపేసేయి. ఆ, కార్ నాపాలా? ఆపితే కార్ పేలిపోతుంది కదా అత్తయ్య గారు. అది పేలకుండా నేనొక టిప్ చెప్తాను, జాగ్రత్తగా విను. ఏంటి అత్తయ్య గారు అది? కారు పేలేలోపు చటుక్కున నువ్వు కారు దిగేసేయాలి. బాంబు పేలులకు చెట్టుకున్న కార్ దిగాల? ఇది కార్ అత్తయ్య గారు, సైకిల్ కాదు. కార్ అయినా సైకిల్ అయినా ఆ బాంబుకి సంబంధం లేదు. దానికి పేలడం ఒక్కటే తెలుసు. త్వరగా కానివ్వు. మళ్ళీ కార్లో నువ్వు ఉండగానే పేలిపోతే నువ్వు చావడం తప్పదు. ఈ అవకాశం కూడా మిగలదనన్యా. అవునవును, అలాగే. దేవుడు 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 దేవుడు. పేలింది.